హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మోన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా కీర్తి. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, అలా సొంతింటి కళ అనేది చాలా పెద్ద డ్రీమ్ సార్ అందరికీ. ఆ సొంతింటి కళని నెరవేర్చుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కొందరికి అసలు తెలియదు సార్. తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ సొంతింటి కళ ఎలా నెరవేర్చుకోవాలి అనేది మాకు అందరికి తెలియజేయండి సార్. అమ్మా, నువ్వు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. సొంతింటి కళ నెరవేర్చుకోవాలనేది అందరికీ తెలుసు, తెలియక ఇబ్బంది పడట్లా. ఓకే సార్, అందరికీ తెలుసు. ఓకే. కాకపోతే మనం ఏం చెప్తున్నామంటే ఆ నెరవేర్చుకునే క్రమంలో మీరు అప్పుల ఊబిలోకి వెళ్ళొద్దు. ఓకే. ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూసుకుంటారు, అవును సార్. వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా జాబ్ ఉంది, మంచి జాబు, 50,000 80,000 1,00,000 వస్తుంది. బ్యాంకుకి వెళ్ళారంటే వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంటే చక్కగా లోన్ ఇస్తారు. 80% వరకు ఇస్తారు. ప్రాపర్టీ వాల్యూలో 70% 80% ఇస్తారు, కొనేస్తారు. అంటే సొంతింటి కళ నెరవేర్చుకోవటం ఈజీ. బ్యాంక్స్ కూడా లోన్ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? అక్కడ వాళ్ళు తాకట్టు పెట్టుకొని ఇస్తారు. మనం డిఫాల్ట్ అయితే వాళ్ళకి రిస్క్ ఏం లేదు. మన ప్రాపర్టీ వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు, 70% 80% ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. అయితే మనం ఏం చెప్తున్నామంటే అమ్మా, మీ ద్వారా మీకు ఉద్యోగం వచ్చింది. మనకు ఇప్పుడు హైదరాబాద్లో ఏంటి, ఎక్కడి నుంచో మన తెలంగాణ ఆంధ్ర మారుమూల గ్రామాల నుంచి పట్టణాల నుంచి వస్తారు. ప్రతి ఒక్కరికి కోరిక ఏమిటంటే హైదరాబాద్లో, అక్కడ ఇల్లు ఉన్నా కానీ హైదరాబాద్లో ఇల్లు ఉండాలి. అదొక ఎమోషన్, ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. ఈ క్రమంలో ఏం చేస్తారంటే అమ్మా, ఫస్ట్ ఒక ప్రాపర్టీ 1 కోటి రూపాయలు కావచ్చు, ఎంతనే కావచ్చు, ఒక 15 to 20% డౌన్ పేమెంట్ చేయాలి. మిగతాది లోన్ వచ్చేస్తుంది. అయితే డౌన్ పేమెంటు ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి లేకపోవచ్చు. లేకపోతే ఏం చేస్తారు, పర్సనల్ లోను ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని డౌన్ పేమెంట్ చేసి లోన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని దిగుతారు. ఇప్పుడు మీరు 1,00,000 వస్తుంది అనుకోండి అమ్మ, నెలకి ఒక 30,000 40,000 ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక ఫైనాన్షియల్ అసెట్ని బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రమంలో నేను మీకు చెప్పేది ఏమిటంటే అమ్మా, మీ ద్వారా ప్రజలకి ఇక్కడ 2 అసెట్స్, లయబిలిటీస్ అని 2 ఉంటాయి. అసెట్స్కి అర్థం ఏమిటంటే, నేను ఇల్లు కొన్నాను అనుకోండమ్మా, అసెట్స్ అంటే ఏమిటంటే నా జేబులోకి డబ్బు రావాలి, దాన్ని అసెట్ అంటారు. ఆస్తులు నా చేతిలో నుంచి నాకు డబ్బు రావాలి. ఇప్పుడు నేను బ్యాంకులో FD చేశాను, 1,00,000 చేశాను, నాకు ప్రతి నెల 500 వస్తుంది, అది అసెట్. ఓకేనమ్మా. నేను ఒక కమర్షియల్ బిల్డింగ్, ఒక ఇల్లు కొన్నాను, నాకు ప్రతి నెల రెంట్ వస్తుంది, కమర్షియల్, అది అసెట్, కమర్షియల్ ప్రాపర్టీ. లయబిలిటీ అంటే ఏమిటి? నేను ఏదైనా ఒక వస్తువు కొన్నాను, ప్రతి నెల నా జేబులోంచి డబ్బు వెళ్ళిపోతుంది అనుకో, దాని బాధ్యత లేదా అప్పు అంటారు. నా జేబులోకి డబ్బు వస్తే అది అసెట్, నా జేబులో నుంచి వెళ్ళిపోతే అది లయబిలిటీ. ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వచ్చిన వ్యక్తి, అతను ఏమి ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోకుండా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా అతను ఇల్లు కొనుక్కుంటే ఫస్ట్ 20% డౌన్ పేమెంట్ కోసం పర్సనల్ లోను ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టాలా, ప్రతి నెల EMI కట్టాలా, 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు. సో అతను ఒక 25-30 ఏళ్ళు ఆ ఇంటి కోసం ఉద్యోగం చేయాల్సిందే, EMIల కోసం కష్టపడాల్సిందే. అతను సుఖం తగ్గిపోతుంది, తృప్తి తగ్గిపోతుంది కొన్ని రోజులు. ఓకే, దీనికి మనం సొల్యూషన్ ఏం చెప్తున్నామంటే, ఫస్ట్ ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఫైనాన్షియల్ అసెట్ని బిల్డ్ చేసుకోండి. ఒక 50 లక్షలు, ఒక 70 లక్షలు, 1 కోటి రూపాయలు. మరి 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసే క్రమంలో ఇంటి విలువ పెరగదంటే ఇంటి విలువ పెరుగుతుంది, ఒక 5% 6% పెరుగుతుంది. అయితే ఈ ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు మీరు లోన్కి వెళ్తే ఈ ఫైనాన్షియల్ అసెట్లో నుంచి కొంత పర్సంటేజ్ మీరు డౌన్ పేమెంట్ కట్టండి, అప్పుడు లోన్ తీసుకోండి. అప్పుడు EMI మీ జీతంలోంచి కట్టకుండా మీరు బిల్డ్ చేసిన ఫైనాన్షియల్ అసెట్లో నుంచి ప్రతి నెల
ఈఎంఐ వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇల్లు కొన్నారు, ఓనర్ మీరే, అవును మీరే ఉంటున్నారు, అవును సార్. కానీ దానికి ఈఎంఐ అద్దెకుండేవాడు చెల్లిస్తున్నాడు. ఎస్ సార్. మనమే ఉంటున్నాము, నేనే కొనుక్కున్నాను ఇల్లు, కానీ ఈఎంఐ అద్దెకుండేవాడు చెల్లించడం ఏంటి? అవును సార్. నేను ఉంటున్నాను కదా. అవును సార్. అద్దెకుండే వాళ్ళు ఎవరంటే ఎసెట్. ఎసెట్. నేను ఎసెట్ని బిల్డ్ చేశాను కదా, అవును ఈ ఎసెట్ నుంచి నెల నెల ఈఎంఐ వెళ్ళిపోతుందని నేను కట్టట్లా, అవును సార్. నా కోసం ఎసెట్ కడుతుంది. ఓకే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, అర్థం. సో నేనేమంటున్నానంటే, ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత యూత్ వెంటనే ఈఎంఐల ఊబిలోకి వెళ్ళకుండా కొంతకాలం ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. ఓకే సార్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డైవర్సిటీ మ్యూచువల్ ఫండ్స్, ఓకే. ఒక 5 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు, 8 ఏళ్ళు ఒక అసెట్ ఫినాన్షియల్ అసెట్ని బిల్డ్ చేసుకోండి. అసెట్స్లో 2 రకాలు, రియల్ అసెట్స్, ఫినాన్షియల్ అసెట్స్. రియల్ అసెట్స్ అంటే మన కంటికి కనపడేవి, గోల్డ్, ఎస్ సార్. ఇల్లు, ఫ్లాటు, అవును సార్. ఇవన్నీ ప్లాట్స్, ఇవన్నీ రియల్. ఫినాన్షియల్ అసెట్స్ ఏంటి? ఎఫ్డీలు, బాండ్స్, ఈక్విటీస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఫినాన్షియల్ అసెట్ ద్వారా ఒక 10%, ఒక 12% ఇట్లా వచ్చే దగ్గర మీరు బిల్డ్ చేసుకున్న తర్వాత మీకోసం ఈఎంఐ ఫినాన్షియల్ అసెట్ కట్టాలి, మీరు సుఖంగా ఉంటారు. జీవితకాలం ఇది కడుతుంది మీకు ఈఎంఐ. అప్పుడు ఏమవుతుందంటే, మీకు వచ్చే జీతం ఉంది కదమ్మా, ఆ జీతంతో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ అసెట్ పెరుగుతానే ఉంటుంది మీ ఫినాన్షియల్ అసెట్. సపోజ్ ఒక 7 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత ఉద్యోగం పోయింది, ఈ ఫినాన్షియల్ అసెట్ మిమ్మల్ని కాపాడుతుంది. ఓకేనమ్మా. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇవ్వండి. వెంటనే ఎమోషన్స్కి గురై క్రెడిట్ కార్డ్స్ ద్వారా డౌన్ పేమెంట్ కట్టడం, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కన్జ్యూమర్ లోన్స్కి వెళ్ళటము, కార్ లోన్స్కి వెళ్ళటము, ఈఎంఐలో కూరుకుపోకుండా కొంతకాలం ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఇల్లు కానీ, ఒక కారు కానీ, ఒక వెకేషన్ ప్లానింగ్ కానీ, పిల్లల చదువులు కానీ మీరు ప్లాన్ చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ స్మూత్గా వెళ్తారు. సో ఇల్లు కొనుక్కోవటంలో మార్గం ఏమిటంటే, ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసిన తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే ఫర్ ఎవర్ జీవితకాలం మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. ఓకే సార్. మాకు తెలియని ఒక విషయాన్ని, అంటే సొంతింటి కళని ఎలా నెరవేర్చుకోవాలనే విషయాన్ని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.